నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీని దోచేసిన దోపిడీదారులకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. మండిపడ్డ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్న మాజీ మంత్రి అంబటి. సాగునీటి ప్రాజెక్టుపై ఆయన పచ్చి అబద్దాలు చెప్పారంటూ ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ భేటీ. కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించాలని సూచన. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చారని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీని దోచేసిన దోపిడీదారులకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని విమర్శించారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని, అరాచకం పెచ్చరిల్లిందని విమర్శించారు. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డౌన్లకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్ మార్చారని ఆక్షేపించారు. నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో నుంచి కోట్ల రూపాయల సొత్తు కొల్లగొట్టారని మండిపడ్డారు. టీటీడీలో జరిగినటువంటి వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే, దేశాన్ని సర్వం దోచుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా టీటీడీలో హుండీని టచ్ చేసినటువంటి సందర్భం ఎప్పుడూ జరగల. అంతకుముందు దేశాన్ని సర్వం దోచుకున్నారు వాళ్ళు కూడా, మహమ్మదీయుల చక్రవర్తులు. వాళ్ళ నుంచి కూడా టీటీడీ హుండీని టచ్ చేసినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే దీనికి చాలా చరిత్ర ఉంది. మనం టీటీడీలో హుండీ అంటే ఒక భక్తుడు కోరికతో కోరుకొని కానుకలు సమర్పిస్తాడు. ఆ కానుకలు అంటే ఏంటంటే రకరకాల పద్ధతులతోటి నిలువు దోపిడీ ఇస్తాం. మనం శరీరం మీద ఉన్నటువంటి బంగారం వస్తువులు అన్నీ కూడా దేవుడి హుండీలో వేస్తాం కోరిక తీరితే. కొంతమంది కష్టార్జితం దాచుకుని రూపాయి దాచుకుని ఆ డబ్బుని హుండీలో వేస్తారు. అంటే అది భక్తుల మనోభావాలు. వాళ్ళు ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వరుడు వాళ్ళ కోరికలను తీర్చిన తర్వాత వాళ్ళు 7 కొండలు నడుచుకుని వెళ్తారు. వెళ్ళి ఆ హుండీలో వేసిన డబ్బుని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి హుండీలో కూడా ఈ పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి 2023లో డబ్బులు దోచుకెళ్తుంటే పట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి చంద్ర అనే ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే సతీషు, ఎస్ఐ, సిఐలు చూసి చెక్ చేస్తే $100 దొరికింది. అంతటితో కేసు బయటకు వచ్చింది 2023లో ఏప్రిల్లో. అత్తింటి వాళ్ళు అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు కొన్ని కానుకలు ఇస్తారు ఆనందంతో. అట్లాగే ఈ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని మనం ఇంటి అల్లుడిగా కూడా కొంతమంది భావిస్తారు. వాళ్ళు కూడా కొన్ని కానుకలు ఇచ్చిపోతుంటారు. ఇట్లా వ్యవస్థలో రకరకాల పద్ధతులతో దేవుడికి కానుకలు. ఆ కానుకలలో వీళ్ళు దగ్గర వీళ్ళు కొట్టేసింది, అబ్బాయి కొట్టేసిన డబ్బు మొత్తం 113 కోట్ల రూపాయల లెక్కలు తేల్చారు. ఎవరయ్యా ఆ రోజునున్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరయ్యా అంటే, ఇవాళ అభినవ అన్నమయ్యగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి దేవుంది, అదొక నల్లరాయే కదా, ఏముంది దీనికి వాల్యూ అన్నటువంటి వ్యక్తి ఇవాళ రాజకీయాల కోసం అభినవ అన్నమయ్య. వీళ్ళ భక్తి ఎలాంటిదంటే 22 ఏళ్ల క్రితం ఒక శనీశ్వరుడి విగ్రహాన్ని చెక్కమని ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళకపోతే 22 ఏళ్ల బట్టి ఆ విగ్రహం అక్కడే ఉంటే ఈ అభినవ అన్నమయ్య గారు ఆ విగ్రహం దగ్గర కూర్చుని రకరకాల కార్యక్రమాలు చేశారు. ప్రజలందరూ చూశారు. అయ్యా అభినవ అన్నమయ్య గారు ఎక్కడున్నారు మీరు? గత మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అత్యాచారాలు, జరిగినటువంటి అపచారాలు ఎప్పుడన్నా జరిగినాయా? ఒక ముస్లిం పరిపాలనలో జరిగిందా? జరగలా. బ్రిటిష్ పరిపాలనలో జరిగిందా? జరగలా. ఆ రోజున ఎక్కడ మీ కళ్ళకేం కనపడలేదా? మీ కళ్ళకేమైనా గంతలు కట్టుకున్నారా? అన్నమయ్య గారు ఇప్పుడు వచ్చారా
అంటే సక్రమంగా జరిగే రోజు వస్తారా? అంటే ఏంటంటే టీటీడీని అడ్డం పెట్టుకుని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, హిందూ తత్వం మీద బురద చల్లి మీరు మీ పబ్బం గడుపుకోవాలన్న ఆలోచనతో మీరు చేసే ప్రయత్నాలు తప్పితే దీంట్లో ఏమున్నాయి? ఒక్కసారి మీ గత చరిత్ర చదువుతా వినండి. మీరు చేసిన తప్పులు ఒకటా రెండా? ఇవాళ పరకామణిలో దొరికినది చాలా చిన్నది, ఈ 100 కోట్ల రూపాయలు. ఇలాంటి స్కాములు మీరు వందలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నదుల అనుసంధానంపై కూడా అసత్యాలే మాట్లాడారంటూ దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్థాపనలు చేయడం, తర్వాత మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటు అంటూ చురుకలు అంటించారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనని, తన పచ్చి అబద్దాల కోసం చనిపోయిన వాజ్పేయిని కూడా వాడుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గాని విభజిత రాష్ట్రంలో గాని దాదాపు అన్ని సాగునీటి ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేశానని, వాటిని తానే పూర్తి చేశానని చెప్పారు. ఇంతకన్నా పచ్చి అసత్యం మరొకటి లేదు. దేనికి ఆయన శంకుస్థాపన చేయలేదు, దేన్ని ఆయన ప్రారంభించడం లేదు. కానీ ఆయన అకౌంట్లో వేసుకునేటటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఒకటి దాని గురించి వివరంగా మళ్ళా చెప్తాను. దేశంలో నదుల అనుసంధానంపై వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను ప్రస్తావనే ఒక కమిటీ వేశారని, దాని స్ఫూర్తితోనే నదుల అనుసంధాన ప్రక్రియ మొదలైందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే వాజ్పేయి గారు ఇప్పుడు బ్రతికలేరు కదా, అడగడానికి అవకాశం లేదు, చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక పచ్చి అసత్యాన్ని వాజ్పేయి గారి పేరు మీద ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేస్తున్నా, 1996 లోక్సభ ఎన్నికలకు, 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పబ్బం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆయన పునాదులు వేశాడు. కేవలం ఎన్నికలకు ముందు పునాదులు వేయటం, ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోవటం. దీన్ని మీకు గుర్తుందో లేదో, దీనికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు 1999 నుంచి 2004 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్లి వాటిని సందర్శించి అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు శంకుస్థాపనలు చేయటం తప్ప తట్టెడు మట్టి కూడా వేయలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అది ఎస్టాబ్లిష్ చేయటం కోసమే నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, అంటే 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు, పాదయాత్రకు ముందు అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి, అంటే శంకుస్థాపన కార్యక్రమాల దగ్గరికి వెళ్లి, ఆ శంకుస్థాపన కార్యక్రమాల దగ్గర ఆ బండలు, చితికిపోయిన బండలు చూపించి అక్కడ మొక్కలు నాటినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఉన్న వాస్తవం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆయన శంకుస్థాపన చేసింది పట్టిసీమకి, పూర్తి చేసింది కూడా పట్టిసీమకే. ఇది తప్ప, అది కూడా తాత్కాలికమైంది, అది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే. పైగా నేను గొప్ప విషయం చెప్పాడు, నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి. పోలవరాన్ని ప్రారంభించింది నేనే, పూర్తి చేసేది నేనే అనేటువంటి మాట మాట్లాడాడు. అసలు పోలవరాన్ని నువ్వెక్కడ ప్రారంభించావు అంటున్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాకముందు 9 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పోలవరం గురించి ఇప్పుడు ఆలోచించావా అని అడుగుతా ఉన్నా. పోలవరం గురించి అనేక సందర్భాల్లో, చివరికి ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తా. స్వర్గీయ వడ్డే వీరభద్రరావు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడే పనిచేశాడు. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు అనుకోండి. ఆయన పోలవరం గురించి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, మీరు చెయ్యాలి అని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. సైకిల్ యాత్రతో ఢిల్లీ వెళ్ళాడు. చివరికి పోలవరం ప్రాజెక్టు సైట్ దగ్గరకు వచ్చి గుండు చేయించుకున్నాడు నిరసనగా. నేను అడుగుతా ఉన్నా, పోలవరం ప్రాజెక్టు ప్రారంభించింది నువ్వా? సిగ్గుంది అసలు నీకు? అబద్ధం చెప్పడానికి సిగ్గుపడాలి కదా, అసత్యం చెప్పడానికి సిగ్గుపడాలి కదా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని నేనే చేశాను అని చెప్పుకోవడానికి సిగ్గు కూడా లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పేసుకునేటువంటి కార్యక్రమం చేయటం చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నేనే ప్రారంభించాను, నేనే పూర్తి చేస్తాను, పూర్తి చేయటం లేదో చూద్దాం, 2027కు పూర్తి చేస్తాననేటువంటి మాట మీరు చెబుతున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, అయ్యా
చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అని మీరు వెళ్ళారుగా 2017 నుంచి 19 వరకు వెళ్ళి అన్ని పర్యవేక్షించారుగా. మరి ఇప్పుడు 5 సంవత్సరాల టైం ఉంది, మరి ప్రతి సోమవారం వెళ్ళట్లేదే, ఒకసారి వెళ్ళి వచ్చేసారే, ఎందుకని? దాని కారణం ఏంటి చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే అప్పుడు కమిషన్లు దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళారు, ఇప్పుడేమో కమిషన్ దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళకోకుండా ఇవాళ కూర్చుంటున్నారంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం వైకుంఠపతే నమః వేయాయ నమః సుధాతమే నమః ఓం యాదవేంద్రాయ నమః నిత్య అమరపతే నమః ఓం చతుర్వేదాత్మకాయ నమః విష్ణవే నమః త్రివిక్రమాయ నమః సుందరాయ నమః జనామాన సోమతాయ నమః ఓం శంఖవజ్రాల సంపన్య నమః విజ్ఞానగండకాయ నమః నీలమేఘశ్యామతమే నమః ఓం భగవద్భద్రాయ ఓం అస్సారుడాయ నమః ఖడ్గధారణాయ నమః పరాక్షరతమస్తకాయ నమః గణసారాల సంపన్య నమః కస్తూరి తిలకాయ నమః సచిదానంద స్వరూపాయ నమః ఓం జగన్మంగళాయ నమః రూపాయ నమః. విశాఖలో రోడ్డు పక్కన ఉన్న బడ్డీలు, తోపుడు బండ్లను నోటీసులు ఇవ్వకుండా జీవీఎంసీ అధికారులు తొలగించడాన్ని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను అడ్డుకునేందుకు ఆయన స్థానికులతో కలిసి సీతమ్మదారిలో ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద నిరసన తెలియజేశారు. చిరు వ్యాపారుల కడుపు కొట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. దేనికి గెలిపించి లేని బ్రతుకుల మీద గెలిపించి మళ్ళా కలిగించి ఒక 3 లక్షలు 4 లక్షలు లోన్ తీసుకొని ముద్ర లోన్ తీసుకొని పెట్టుకొని ఉన్నాము. దీనికి ఇవన్నీ మాకు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ రోజుకి రాత్రి వెళ్తాడు, తెల్లవారు వస్తాడు విమానంలోని. ఎంత ఖర్చు అవుతుంది? జనాలు డబ్బు తినుకొని రాజకీయ నాయకులు సిగ్గులేదు చంద్రబాబు నాయుడు ఒక్కరు దేనికి ఎందుకు తెస్తున్నారని మాకు తెలియదమ్మా. పైన అంటున్నారు మమ్మల్ని ఇలా దుఃఖపెట్టి మా ముచ్చలు పోసుకోవడానికి ఇలా దుఃఖపెడుతున్నారు. ఉద్యోగాలు లేక మా పిల్లడు చదువు సర్టిఫికెట్ కూడా ఉండదు వాడికి కొంచెం వాడి కోసం పెట్టాము మేము. ఇది ఏదైనా జరిగిందనంటే నేను ఇక్కడ కిరసనాలు పోసుకొని చచ్చిపోతాను. ఇప్పుడే చెప్తున్నాను, ఏ పవన్ కళ్యాణ్ అయినా ఈ చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా దిగి రావాల్సిందే. ఎవడు కనుక ఇక్కడ కనుక ముట్టాడనంటే కిరసనాలు పోసుకొని చచ్చిపోతాను. నేను కిరసనాలు పోసుకొని చచ్చిపోతాను. అదే పవన్ కళ్యాణ్కి తెలియాలి, చంద్రబాబు నాయుడుకి తెలియాలి, లోకేష్ కి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎంతమంది జీవితాలు రోడ్లు పడిస్తాడు, ఎంతమంది ఇలాగా అడుగుతుని బ్రతుకుతున్నారు, ఎంతమంది 5 లక్షలు పట్టుకొని బ్రతుకుతున్నారు. స్మార్ట్ సిటీ దేనికి, బస్సులు దేనికి, ఎవరు ఫ్రీ పట్టమన్నాడు? ఇలాగా వాళ్ళ అటు బతుకులు కొట్టడానిక వీళ్ళు కారుల్లో తిరుగుతారు, మమ్మల్ని దూసరు పడుతున్నారే. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ, నిజంగా నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడికి లేదు. పవన్ కళ్యాణ్కి ఉంది కదా నీతి నిజాయితీ. నీతి నిజాయితీ ఉన్నవాడైతే ఇలాగ రోడ్డు మీద సాపు తీయకూడదు. లేని పక్షాలు ఉంటారు కదా, లేని పక్షాలు ఉండాలి. ఒక ఆడది రండి చెప్పరవి, ఒక ఆడది కిరసనాన్ని పోసుకొని సచ్చిందేనంటే అది ఎంత చేస్తుందో ఇప్పుడు కాసేపు ప్రకటనలు.